మీరు ఫుల్ సంక్రాంతి సంబరాలు జైలుకి వచ్చినా కూడా జైలుకి వెళ్ళి నుంచి వచ్చినా కూడా సంక్రాంతి సంబరాల టైప్లో ఉన్నారు. కానీ ఇది క్రాస్ ఫైర్ సీరియస్గా ఉంటుంది. సంక్రాంతే, జైలే, మీ సీరియస్నెస్ ఎక్కడ ఏది తగ్గాల్సిన అవసరం లేదు. సంబరాల రాంబాబుగా మిమ్మల్ని అంటే బాగుందా, లేకపోతే అంబటి రాంబాబుగా యాజ్ అ సీరియస్ పొలిటీషియన్గా బాగుంటుందా? సార్, నా జీవితం అనేది రకరకాల కోణాల్లో ఉంటుంది. సీరియస్ పొలిటీషియన్ ఉంటాడు, సరదాగా మాట్లాడే ఉంటాడు, సెటైరిక్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు, పండగలకు డ్యాన్స్ వేసే సందర్భం ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు కూడా కించిత్ కూడా ఎరవకోకుండా ముందుకు వెళ్ళే తత్వం ఉంటుంది. మీ దృష్టిలో కష్టం అంటే జైలుకి వెళ్ళటం కష్టం, లేకపోతే ఏంటి? చాలా కష్టాలు ఉంటాయి. ఓటమి కష్టంగా ఉంటుంది, జైలుకి వెళ్ళటం కష్టంగా ఉంటుంది కొంతమందికి. నాకు ఓటమి, జైలు ఆ క్షణాలే తప్ప ఆ తర్వాత వాటిని పక్కకు తీసేస్తాను. నా జీవితంలో నా గమ్యానికి నేను వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేస్తాను. దట్ ఈస్ మై యాటిట్యూడ్, అది నా స్వభావం. 2024లో మీరు ఓడిపోయినప్పుడు ఎంత బాధ కలిగింది, జైలుకి వెళ్ళినప్పుడు ఎంత బాధ కలిగింది? ఓటమి అనేది బాధ అని అంటాం కాదు, కానీ మొత్తం టోటల్గా పార్టీ ఓటమికి అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఏమిటి, ఇంత ఓటమి ఎలా సంభవించింది అనే దాని మీద మదన పడవలసి వచ్చింది. అది బాధ కాదు, మదన పడటం. జైలు అసలు నేను లెక్క చేయలేదు. జైలు, న్యాయస్థానానికి వెళ్ళటం, లాకప్లో ఉండటం, వీటన్నిటినీ ఐ డోంట్ కేర్.